వెల్కమ్ టు 9 వైబ్స్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో తీవ్రమైన సమస్యలు 3 ఏళ్ల క్రితమే ఎదురయ్యాయి. వీటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగినట్లు వెల్లడైంది. గేట్ల నిర్వహణలో సమస్యలు, లోపాలు, గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందకి విడుదలయ్యే వేగంలో తీవ్రమైన మార్పులు ఉన్నట్లు అప్పుడే గుర్తించారు. ఈ సమస్యను అధిగమించడానికి ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లేక పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CW PRS వంటి సంస్థలతో నమూనా అధ్యయనాలు చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని 2020 జనవరి 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ రామగుండంలోని కాళేశ్వరం ఇంజనీరింగ్ అండ్ చీఫ్ కు లేఖ రాశారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదన్న విషయం CDO రాసిన లేఖను బట్టి స్పష్టమవుతోంది. 3 ఏళ్ల తర్వాత సమస్య తీవ్రత పెరిగాక ఇప్పుడు CW PRS తో అధ్యయనం చేయించడానికి లేఖ రాసినట్లు తెలిసింది. గేట్ల నిర్వహణలో లోపం, బ్యారేజీ సమీపంలో గేట్ల ఎగువన ఇసుక మేట వేయడం, పర్యవసానంగా ఎక్కువ కేంద్రీకృత వేగంతో నీటి ప్రవాహం, గేట్ల నుంచి నీటి విడుదలయ్యే సమయంలో ప్రవాహ వేగం నిలకడగా లేకపోవడం వల్ల రక్షణ పనులు దెబ్బతినడం తదితర అంశాలపై కాళేశ్వరం ENCకి రాసిన లేఖలో CDO వివరంగా పేర్కొంది. ఒక గేటు వద్ద ఇసుక ఎక్కువగా మేట వేసినప్పుడు, దీని నుంచి పూర్తి స్థాయిలో నీరు వెళ్ళలేనప్పుడు పక్క గేట్ల నుంచి డిజైన్ చేసిన దానికంటే ఎక్కువ వేగంతో నీటి ప్రవాహం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమస్య డిజైన్ కు సంబంధించింది కాదని CW PR వంటి సంస్థలతో అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించాయి. పరిణామాలు: ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత నీరు కిందకు దూకే వేగాన్ని షూటింగ్ వెలాసిటీ అంటారు. ఒక బ్యారేజీలో ఇది సెకండ్కు 4 మీటర్లు అయితే ఇంకో బ్యారేజీలో సెకండ్కు 5 మీటర్లు ఉంటుంది. కానీ కాళేశ్వరం బ్యారేజీలో ఈ వేగం ఒక చోట సెకండ్కు 12 నుంచి 11 మీటర్లు అయితే ఇంకో చోట సెకండ్కు 16 నుంచి 18 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఉండాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. దీనివల్ల బ్యారేజీల దిగువన ఉన్న సిమెంట్, కాంక్రీటు దిమ్మలన్నీ చెల్లాచెదురవడం, ఇసుక కొట్టుకుపోవడం వంటి పర్యవసానాలు తీవ్ర రూపం దాల్చాయి. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసిన నీటితో పాటు సుందిల్ల, అన్నారం మధ్య 32 వాగుల నుంచి వచ్చే నీరు కలుస్తోంది. మానేరు నుంచి నీరు వస్తోంది. మేడిగడ్డ నుంచి వర్షాకాలంలో నీటిని ఎత్తిపోస్తారు. ఇదే సమయంలో పైన ఉన్న వాగుల నుంచి లేదా ప్రధాన గోదావరి నుంచి అధిక ప్రవాహం వచ్చినప్పుడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఈ సమయంలో షూటింగ్ వెలాసిటీకి ఎక్కువగా ఉన్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమస్య వల్లే బ్యారేజీ దిగువన ఉండే కాంక్రీటు బ్లాకులు చెల్లాచెదురైపోయాయి. అన్నారం బ్యారేజీ దిగువన 300 మీటర్ల మేర ఇలా దెబ్బతిన్నట్లు తెలిసింది. టైల్ వాటర్ లెవెల్ అంటే గేట్ల నుంచి వేగంగా దిగువకు వచ్చే నీటి ప్రవాహం. నదిలో కలిసిన తర్వాత ఉండే మట్టం అంచనా వేయడం సరిగ్గా జరగకపోవడం వల్ల గేట్ల దిగువన ఉండే సిల్లింగ్ బేసిన్ తగినంతగా లేకపోవడంతో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. గేట్ల నుంచి నీరు విడుదలయ్యాక ప్రవాహం వేగంగా ఉండే సిల్లింగ్ బేసిన్ 45 మీటర్లు ఉంటుంది. తర్వాత 60 నుంచి 70 మీటర్ల వరకు CC బ్లాక్లు, ఆ తర్వాత 60 మీటర్ల వరకు లాంచింగ్ ఆప్రాన్ ఉంటాయి. సిల్లింగ్ బేసిన్ లో పడాల్సిన నీరు అక్కడ కాకుండా CC బ్లాకుల్లో ఉండే ప్రాంతంలో పడడంతో అవి దెబ్బతిన్నాయి. ఇప్పుడు సిల్లింగ్ బేసిన్ ను మరో 60 మీటర్లు విస్తరించడంతో పాటు లోతును కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే వచ్చే వర్షాకాలంలోగా ఈ పని జరిగే అవకాశం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.